గాడిద అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళే దారిలో పులి చర్మం కనపడింది. పులి చర్మం కనపడింది కదా అని ఆ పులి చర్మాన్ని గాడిద చక్కగా తగిలించుకుంది. గంభీరంగా నడుస్తుంది. నడిచేటప్పుడు దానికి నేను పెద్ద పులిని అన్న ఆలోచనలో ఉంది. బాగా చాలా ఆనందంగా ఉంది. ఆ పులి వెళ్ళేటప్పుడు ఒక జింక ఎదురయ్యింది. ఆ జింక చూసి అమ్మో పులి వస్తుందని గబా గబా పరుగులు తీసుకుంటా వెళ్తుంది. ఇంకా ఈ గాడిదకి పులే ఆనందం వేసింది. నన్ను పులే అనుకుంటుంది అని. అయితే ఈ అడివంతా భయపెట్టాలి అని అడివంతా తిరుగుతుంది. నక్క ఎదురయ్యింది. ఆ నక్క పులిబావ నన్ను వదిలే అనుకుంటా పరుగులు తీసింది. అసలు ఇక చెప్పలేని ఆనందం. ఇక జంతువులన్నీ పరుగులు తీస్తున్నాయి. సరే, ఈ ఆనందంలో ఏం చేసింది, నేను పులిలాగా గంభీరంగా అరుస్తాను అని చెప్పి కాళ్ళు రెండు పైకెత్తి నడుతుంటే గాడిదకి పులి గంభీరం ఎందుకు వచ్చింది, గాడిదలాగానే మునిగింది. అప్పుడు ఆ జంతువులన్నీ ఒక్కసారిగా ఆ గొంతుని వచ్చి ఆ గాడిదని తుక్కుని కొట్టింది. ఆ తోలంతా ఊడిపోయి గాడిద బయటపడింది. ఇది ఎలా ఉంటుందంటే, మనము మనది కాకుండా పక్కన వాళ్ళ గొప్పలు చూసి ఇలా బతకాలి అని మనం కూడా ఒకసారి అనుకుంటాం. అది చూసి అలా బతకాలి అనుకోవటం కాదు, మనంతటా మనం ప్రయత్నించి తెచ్చుకోవాలి. ఏమంటారు మీరు?